ఇంటర్వీనింగ్ ఓవెల్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దామండి మనం ఇప్పుడు. ఈ ఇంటర్వీనింగ్ ఓవెల్స్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వీనింగ్ ఓవెల్స్ లో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నేను మీకు చెప్పాను. ఏంటిది? మనం ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చిన, సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చిన ఎప్పుడు రాస్తాం మనము అంటే ఆఫ్టర్ ది స్ట్రోక్ రాస్తాం. అదే గనక థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే మనం ఏం రాస్తాము అంటే సెకండ్ స్ట్రోక్ కి బిఫోర్ రాస్తాం. అర్థమైందండి? ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్స్ వెన్ దే కమ్ బిట్వీన్ టూ స్ట్రోక్స్ ఆర్ రిటర్న్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. ఓకేనండి? ఒక నిమిషం. రిటర్న్ ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్. అదే గనక మనకి థర్డ్ ప్లేస్ ఓవెల్స్ గనక రెండు స్ట్రోక్స్ మధ్యలో వచ్చినప్పుడు అది మనం ఎప్పుడు దేని ముందు రాస్తాము అంటే సెకండ్ స్ట్రోక్ కి ముందు రాస్తాం. ఓకేనండి? ఇదే ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ చాప్టర్ లో. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏవైనా టూ స్ట్రోక్స్ అంటే ఏమైనా టూ కాన్సనెంట్స్ స్ట్రోక్స్ గనక ఇప్పుడు పి కే ఈ రెండు కాన్సనెంట్స్ అండ్ అంటే ఈ స్ట్రోక్స్ ఈ రెండు స్ట్రోక్స్ గనక ఈ రెండు స్ట్రోక్స్ మధ్యలో గనక మనకి ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చిన సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చిన అంటే ఇప్పుడు చూడండి ప్యాక్ ఉంది. ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్ రాసాం. పెన్ ఉంది అంటే లైన్ పెన్ ఉంది. ఆఫ్టర్ ది ఫస్ట్ స్ట్రోక్ రాసాం. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఏవైనా రెండు స్ట్రోక్స్ మధ్యలో గనక ఓవెల్ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వచ్చినా సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినా అది మనం ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాస్తాము అని చెప్తున్నాం. అదే గనక రెండు స్ట్రోక్స్ మధ్యలో థర్డ్ ప్లేస్ ఓవెల్ అంటే ఈ కానీ ఊ కానీ ఇది డాష్ ఓవెల్ ఇదేమో డాట్ ఓవెల్ ఇవి గనక వస్తే మనం ఏం చేస్తామంటే సెకండ్ స్ట్రోక్ బిఫోర్ ది సెకండ్ స్ట్రోక్ కి ముందు మనం రాస్తాం. ఓకేనా అండి? దీంట్లో మనం లిమ్ ఏమైనా వర్డ్స్ తీసుకోవచ్చు. లీక్ ఏవైనా ఇది ఉంది. ఇది ఎల్ కే త్రూ ద లైన్ రాసాం. ఎల్ కే కి ముందు పెట్టాం థర్డ్ ప్లేస్ లో. ఓకేనండి? ఇదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దేంట్లో చాప్టర్ 3లో. ఇప్పుడు చూడండి ఈ వర్డ్స్ అన్ని మనం చూసాము. తర్వాత మనం ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వస్తే మనం ఇవన్నీ ముందు చెప్పుకున్నాయే అబౌవ్ ద లైన్ లైన్ పైన రాస్తాము ప్యాక్. అదే గనక సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది అనుకోండి పెన్ దేని మీద రాసాం లైన్ మీద రాసాం. ఓకేనండి? పెన్ లేదా థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చింది అనుకోండి ఇందాక మనం చూసిన ఎగ్జాంపులే తీసుకోండి లీక్ అన్నాం త్రూ ద లైన్ రాసాం. ఓకేనా? ఇదేంటి అంటే లైన్ కి పైన అబౌవ్ ద లైన్ ఫస్ట్ ప్లేస్ ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ అండ్ త్రూ ద లైన్ థర్డ్ ప్లేస్. ఓకేనండి? అది మనం చెప్పాము. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము అంటే ఇంక దీంట్లో మనం గ్రెమలాక్స్ చెప్పుకున్నాము. ఈ హారిజంటల్ స్ట్రోక్ రూల్ కూడా మీరు చూడండి. ఏదైనా సరే హారిజంటల్ స్ట్రోక్ రూల్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఏదైనా సరే అవి గనక థర్డ్ ప్లేస్ వచ్చినాయి అనుకోండి కుక్ ఉంది మనం ఎలా రాస్తాం దీని మీద ఆన్ ది లైనే రాస్తాం. అంటే ఫస్ట్ ప్లేస్ వస్తే అబౌవ్ ది లైన్ రాస్తాం. ఓకేనండి? దేనికి వాళ్ళ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మాకింగ్ ఇచ్చారు. ఓతో ఆస్క్ అబౌవ్ ద లైన్. ఓకేనా? అదే గనక సెకండ్ ప్లేస్ వచ్చిన థర్డ్ ప్లేస్ వచ్చిన మనం థర్డ్ ప్లేస్ వచ్చిన సెకండ్ ప్లేస్ వచ్చిన ఆన్ ది లైన్ రాస్తాం. ఓకేనండి? ఏది హారిజంటల్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు. హారిజంటల్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు మనకి అది త్రూ ద లైన్ రాయలేం కాబట్టి మనం సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినా థర్డ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ వచ్చినా దాన్ని మనం ఆన్ ది లైన్ రాస్తాం. అయితే ఇంకొకటి ఏంటి అంటే తర్వాత మీరు చూసుకుంటే ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి కిడ్ లేకపోతే కీడ్ ఏవో ఒక వర్డ్స్ వచ్చినాయి. ఇదేంటిది వర్టికల్. ఇది ఇప్పుడు కే మనం హారిజంటల్ గా రాసిన తర్వాత ఏంటిది పి గాని డి గాని ఏదైనా ఈ వెర్టికల్ లైన్స్ వచ్చినప్పుడు మనం ఏం రాస్తామంటే థర్డ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ వస్తే ఇప్పుడు ఇక్కడ థర్డ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి
డి అనేది త్రూ ద లైన్ రాయాలి. కాబట్టి మనం కే కొంచెం పైగా రాసుకొని కిడ్, కీడ్ రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఈ పాయింట్ గురించి మీరేం ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకు అంటే ఈ పాయింట్‌లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జస్ట్ సింపుల్ 2 రూల్స్ ఏమీ లేదు. హారిజాంటల్ స్ట్రోక్స్ ఏవి మనకి కే, జీ ఏవైనా సరే మాకింగ్, మేకింగ్ ఇవన్నీ ఇదేంటిది అబోవ్ ది లైన్ రాయాలి. ఎందుకు? ఓతో ఆ సౌండ్. ఓకేనా? ఇది మేకింగ్ ఏ సౌండ్. సో, ఆన్ ది లైన్ రాసాం. అంటే ఇప్పుడు మనం హారిజాంటల్‌లో ఏ స్ట్రోక్ వచ్చినా ఫస్ట్ ప్లేస్ అయితే అబోవ్ ద లైన్. క్లియర్. ఏదైనా సరే ఫస్ట్ ప్లేస్ ఓవెల్ వస్తే మనం అబోవ్ ది లైన్ రాస్తాం కాబట్టి దట్స్ క్లియర్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఓవెల్ వచ్చినా, థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినా అది హారిజాంటల్ స్ట్రోక్స్ అయితే మనం ఆన్ ది లైన్ మాత్రమే రాయాలి. అది రూల్. దేంట్లో హారిజాంటల్ స్ట్రోక్స్‌కి. అయితే దీంట్లో మనం ఇంకొకటి ఏది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనం టీ గాని, డి గాని ఇవేంటివి వర్టికల్ లైన్స్. ఇవి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇవి త్రూ ద లైన్‌గా రాసేలాగా రాయాలి. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మనం అవి చూస్తే మనకు అర్థమవుతది. ఇప్పుడు చూడండి ఇది హారిజాంటలే గదా! అంటే ఇక్కడ మీకు డౌట్ రావాలి. అది వస్తదా? రాదా? మనకు తెలీదు. సో, నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఇదేమో హారిజాంటల్. ఇది వర్టికల్. సో, ఇది థర్డ్ ప్లేస్ ఓవెల్ కాబట్టి, మనం ఈ డి అనేది త్రూ ద లైన్‌గా వచ్చేలాగా రాసుకున్నాం. అంటే కే కొంచెం పైకి రాసుకున్నాం. మనకి పొద్దాక రావివి. సో, ఇదొక పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి వచ్చినప్పుడు. ఈ పాయింట్ అనేది దీంట్లో గుర్తుపెట్టుకుంటే సరిపోతది. సో, ఈ హారిజాంటల్ స్ట్రోక్ రూల్ అనేది అర్థమైందని అనుకుంటున్నా. అంతే సింపుల్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. మనకి ఫస్ట్ ప్లేస్ ఓవెల్ సౌండ్ వస్తేనేమో మనం దాన్ని అబోవ్ ద లైన్ రాస్తాం. అది క్లియర్. సెకండ్ ప్లేస్ ఓవెల్ ఎప్పుడొచ్చినా కూడా మనం దాన్నేం చేస్తాము? ఆన్ ది లైనే రాస్తాం. కదా! అలాగే హారిజాంటల్‌లో కూడా హారిజాంటల్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఆన్ ది లైనే రాస్తాం. కానీ థర్డ్ ప్లేస్ ఓవెల్ వచ్చినప్పుడు మనం త్రూ ద లైన్ రాస్తాం. కానీ హారిజాంటల్ స్ట్రోక్ అనేది మనం త్రూ ద లైన్ రాయలేం కాబట్టి ఆన్ ది లైనే రాస్తాం. కానీ ఇంకొకటి ఏంటి అంటే అదే గనక దాన్ దాని పక్కన టీ, డి అనే వర్టికల్ లైన్స్ వచ్చినప్పుడు ఇవి త్రూ ద లైన్ రాయొచ్చు కదా! సో, ద కన్వీనియంట్ కోసం మనం ఇలా రాస్తాం. ఓకేనా? ఇది కిడ్, కీడ్ ఓకేనా? సో, ఇట్లా డి అనేది త్రూగా రాసుకున్నాం. ఇది వర్టికల్ మనం రాసే అవకాశం ఉంది గదా! సో, ఇదొక రూల్. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. దీని గురించి కన్‌ఫ్యూజ్ అవ్వరని అనుకుంటున్నాను. అదే చెప్పాడింక. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ వర్డ్స్ అనేవి ఎగ్జాంపుల్స్ అని చూసుకున్నాం. తర్వాత ఈ పంక్చుయేషన్ మార్క్స్ ఎలా రాయాలి అనేది చూసుకున్నాం. ఫుల్ స్టాప్ ఎలా రాయాలి అని చూసాము. డాష్ ఎలా రాయాలి, క్యాపిటల్ మార్క్, ఎక్స్‌క్లమేషన్ మార్క్, క్వెషన్ మార్క్ అండ్ అలాగే ఫ్రీక్వెంట్‌గా వచ్చే వర్డ్స్‌ని గ్రామలాక్స్ అంటారు. షార్ట్ హ్యాండ్‌లో అవి చాలా ఇంపార్టెంట్. ఆ గ్రామలాక్స్ ఎలా రాస్తాము అనేది గూడా మనం చూసాము. తర్వాత ఇంకిప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎక్సర్‌సైజ్ 1 చూద్దాం. ఎక్సర్‌సైజ్ దీంట్లో ఎక్సర్‌సైజ్ 1 మీకు పిట్‌మ్యాన్ షార్ట్ హ్యాండ్‌లో ఎక్సర్‌సైజ్ 8 అనుకుంటాను. ఒక్క నిమిషం చూడండి. యెస్. ఎక్సర్‌సైజ్ 8 సో, దీన్ని ఎలా రాస్తారు అనేది చూడండి. నేను చెప్తాను. చూడండి సేమ్ నేను ప్రతిసారి చెప్పేదే సేమ్ ఎవ్రీ వర్డ్ 6 లైన్స్ రాయాలి. అది చాలా దగ్గరగా రాయాలి. దూరంగా రాయకూడదు. సో, ఇవి ఒకసారి ఎలా రాస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా అండి? ఒకసారి చూద్దాం. ఎవ్రీ వర్డ్.